पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। శాంతి స్వరూపుడైన పరమాత్మ అందరికీ సుఖశాంతులను ప్రసాదించుగాక. శ్రీమద్ భగవద్గీత త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామక్రోధస్తథా లోభః తస్మాదే తత్రయం త్యజేత్. ఈ నరకంలో పడటానికి, ఈ జనన మరణ చక్రంలో పడటానికి, ఈ పాపకూపంలో పడటానికి కారణమైనటువంటివి 3 రకాలు. ఈ మూడిటి వల్లనే నీవు నరకంలో పడుతున్నావు. మరలా జన్మలు తీసుకుంటూ దుర్భరమైనటువంటి దుఃఖాన్ని అనుభవిస్తున్నావు. కనుక ఈ మూడిటిని కూడా నీవు తక్షణమే వదిలిపెట్టు అని భగవద్గీత చెబుతుంది మనకు 16వ అధ్యాయంలో 21వ శ్లోకంలో. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః. నరకానికి ద్వారమట ఈ 3 కూడాను. కామక్రోధస్తథా లోభః తస్మాదే తత్రయం త్యజేత్. నరకానికి ద్వారమైనటువంటి ఈ మూడిటిని కూడా నీవు వెంటనే వదిలిపెట్టాలి అనేటటువంటిది మనకు శ్రీమద్ భగవద్గీత చెబుతున్నటువంటి విషయం. ఏది నరకం? దుఃఖాన్ని అనుభవించటమే నరకం. చనిపోయిన తర్వాత సూక్ష్మ శరీరంతో కానీ, లేదా మరలా కొన్ని జన్మలు తీసుకొని కానీ, లేదా ఇక్కడే ఈ జీవితంలోనే దుర్భరమైనటువంటి దుఃఖం ఏదైతే ఉందో ఆ దుఃఖాన్ని అనుభవించటమే నరకము అనేటటువంటిది మనకు తెలుసు. అలాంటి దుర్భరమైనటువంటి దుఃఖానికి కారణమైనటువంటి కామక్రోధ లోభాలను మూడిటిని కూడా వదిలిపెట్టాలి అనేటటువంటిది మనకు శ్రీమద్ భగవద్గీత చెప్తున్నటువంటి విషయం. మనం ఇంతకుముందు కామం గురించి తెలుసుకున్నాము. అలాగే క్రోధం అది మనకు ఎంత హానికరమో, అది మనకు ఎన్ని రకాలైనటువంటి అనర్థాలను తీసుకొస్తుందో స్పష్టంగా మనం అవగాహన చేసుకున్నాము. ఈ రోజున లోభం గురించి కొంత అవగాహన చేసుకుందాం. ఏమిటి ఈ లోభము అనేది? లోభితనము. లోభితనం గురించి ఎప్పుడన్నా విన్నారా మీరు? పిసినారితనము అంటారు. మామూలుగా మాట్లాడేటటువంటి భాషలో పిసినారితనము అంటారు. వాడు వట్టి లోభి, వాడు అలాంటి వ్యక్తి అని మీరు వింటూ ఉంటారు. ఈ లోభితనము అనేటటువంటిది నరకానికి ద్వారము అని చెబుతుంది శ్రీమద్ భగవద్గీత. కామక్రోధాలతో పాటు అనేక మంది మరలా జన్మకు కారణం ఏమిటి అంటే కామము అని చెప్తారు, లేదా కామక్రోధాలు ఈ రెండు కూడా కలిసే ఉంటాయి. కాబట్టి కామక్రోధాలే మరలా జన్మకు కారణమవుతున్నాయి అనేది మనకు శ్రీమద్ భగవద్గీత కూడా చెప్పటం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి దైవాసుర సంపద్ విభాగ యోగంలో శ్రీమద్ భగవద్గీత లోభానికి కూడా కామక్రోధాలతో పాటు అంతటి ప్రాముఖ్యత ఇచ్చింది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లోభితనము అనేటటువంటిది ఉన్నప్పుడు
నిజానికి మనిషి ఎప్పుడు కూడా సంతోషంగా ఉండలేడు. ఈ రోజున చూసినట్లయితే అంతో ఇంతో అందరికీ కూడా ఈ లోభితనం అనేది ఉంది అనేది అర్థమవుతూనే ఉంది. దీని నుంచి బయటపడాలి. దీని నుంచి బయటపడినప్పుడు ఈ కామక్రోధాలను ఎంతవరకు సరిచేసుకున్నా ఈ లోభితనం అనేటటువంటిది అలాగే ఉన్నప్పుడు, ఆ పిసినారితనం అనేటటువంటిది అలాగే ఉన్నప్పుడు మరలా అదే నీకు జన్మకు కారణమవుతుంది అన్నది శ్రీమద్ భగవద్గీత చెబుతున్నటువంటి విషయం. అయితే నేనైతే ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు చెప్పదలుచుకున్నాను. ఈ లోభితనం అనేటటువంటి దాన్ని మనం వదులుకోకపోయినట్లయితే దాంతోపాటు ఈ కామక్రోధాలు అన్నవి కూడా వస్తూనే ఉంటాయి. వీటిని కూడా పోగొట్టుకోవటం అనేది సాధ్యం కాదు. లోభితనం అనేటప్పటికీ నిజానికి మీకు చాలామంది ఆలోచించేటటువంటి విషయం డబ్బు గురించే. రూపాయి 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 అంటూ ఉంటారు. పెద్దలు చెబుతూ ఉంటారు, పాపాయిల కన్నా రూపాయలను మిన్నగా చూసుకుంటూ ఉంటారు కొంతమంది మూర్ఖులు అని. అంటే పిల్లల కన్నా కూడా డబ్బే ముఖ్యము, వాళ్లకు ఆ సంపాదనే ముఖ్యం అంతే. ఇంకా ఏ ధ్యాస పట్టదు, భార్య పిల్లలు ఏమైపోతున్నారు అన్నది పట్టదు. అక్కడ స్నేహాల గురించి ఆలోచించరు, మంచి చెడుల గురించి ఆలోచించరు. ప్రతిదీ కూడా డబ్బుతోనే లెక్క పెట్టుకుంటూ ఉంటారు. ప్రతిదీ డబ్బుతోనే లెక్క పెట్టుకొని సామాజిక సంబంధాలన్నీ కూడా చెడగొట్టుకుంటూ ఉంటారు. ఆ డబ్బు పోయినప్పుడు నిజానికి ఎంతో కుంగిపోతూ ఉంటారు. కాస్త డబ్బు వచ్చినప్పుడు పొంగిపోతూ అహంకారంతోనూ ప్రవర్తిస్తూ ఉంటారు అనేటటువంటిది మనం చూసేటటువంటి విషయమే. కానీ ఈ లోభితనం అనేటటువంటిది కేవలము డబ్బుతో కాదు ముడిపెట్టుకోవాల్సినటువంటిది. నేను ఈ రోజున లోభితనం గురించి నేను మాట్లాడుతున్నాను మీతో. డబ్బు గురించి నేను మాట్లాడటం లేదు. అది ఎప్పుడు సరి అవ్వాలో, ఎలా సరి అవ్వాలో అలా సరి అవుతుంది అంతే. మీరు భయపడకండి. ఈ రోజున నేను లోభితనం గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు గురువుగారు ఏదో మనల్ని దానం చేయమంటారేమో, మొత్తం అంతా కూడా మనకు లేనిపోయిన ఇబ్బంది వచ్చేలాగా ఉంది అని మీరేం భయపడాల్సిన పనేం లేదు. నేను డబ్బు గురించి మాట్లాడటం లేదు. ఏ ఏ విషయాల్లో మీరు లోభితనంతో ఉన్నారో ఆ విషయాల గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. అతి ముఖ్యమైనటువంటి మీరు సామాజిక సంబంధాలను మెరుగుపరుచుకోవటానికి, ఇక్కడ ఈ జీవితంలో సుఖంగా, శాంతిగా, సంతోషంగా, సంతృప్తిగా ఉండటానికి మానసికంగాను, శారీరకంగాను, సామాజికంగాను, ఆధ్యాత్మికంగాను అన్ని విధాలుగా కూడా స్వస్థతతో ఉండటానికి కావలసినటువంటి విషయాన్ని ఈ రోజున మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి డబ్బు గురించి ఆలోచన పక్కన పెట్టండి, దాని సంగతి తర్వాత చూసుకుందాం. మిగిలిన విషయాల గురించి ఈ రోజున మనం మాట్లాడుకుందాం, లోభితనం గురించి. అలాగే ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, అందరికీ కూడా ఒక ఆలోచన ఉంటూ ఉంటుంది. ఏమని అంటే, ఎదుటి వాళ్ళు నాకు అశాంతి కలిగిస్తున్నారు, ఎదుటి వాళ్ళు నాకు అశాంతి కలిగిస్తున్నారు, ఎదుటి వాళ్ళు నాకు అసంతృప్తి కలిగిస్తున్నారు, ఎదుటి వాళ్ళు నా పట్ల ద్వేషభావనతో ఉంటున్నారు, అలాగే ఎదుటి వాళ్ళు నా పట్ల కఠినంగా ప్రవర్తిస్తున్నారు. 5 విషయాలు ఇవి. ఒకటి, ఎదుటి వాళ్ళ వల్ల నేను అశాంతికి గురవుతున్నాను.
అనేకసార్లు మీలో అనేక మంది చెబుతూ ఉంటారు ఇది. ఇంట్లో వాళ్ళ వల్ల మేము అశాంతికి గురవుతున్నామండి, ఆ పరిస్థితి ఏమిటో మాకు అర్థం కావటం లేదు, మేమేం చేయాలో తెలవటం లేదు, సాధన అయితే చేసుకుంటున్నాను కానీ ఇంట్లో వాళ్ళ వల్ల నాకు అశాంతి కలుగుతుంది అనేది చెబుతూ ఉంటారు. అలాగే ఎదట వాళ్ళు నాకు బాధ కలిగిస్తున్నారు. అనేక సందర్భాల్లో ఎదట వాళ్ళ మాటల వల్ల బాధపడుతున్నాము, చాలా హీనంగా తిడుతూ ఉన్నారు, నిజానికి చెప్పటానికి వీలు కానటువంటి మాటలు మాట్లాడుతున్నారు, దానివల్ల మేమెంతో బాధకు గురవుతున్నాము అని చెబుతూ ఉంటారు. అలాగే అనేక సార్లు ఎదటి వాళ్ళు వల్ల మేము అసంతృప్తి చెందుతున్నాము, మేము అనుకున్నట్లుగా ప్రవర్తించటం లేదు, మా పిల్లలు కానీ లేదా మా వ్యాపార భాగస్వాములు కానీ వాళ్ళ ప్రవర్తన ఏమాత్రము కూడా బాగోలేదు, వాళ్ళ వల్ల మేము చాలా అసంతృప్తి పాలవుతున్నాము, అలజడి పాలవుతున్నాము అని చెప్తూ ఉంటారు. అలాగే ఇంకొక విషయం, ఎదటి వాళ్ళు నా పట్ల ద్వేషంతో, ద్వేషభావనతో ప్రవర్తిస్తున్నారు, నా పట్ల ఏమాత్రము కూడా ప్రేమ చూపించటం లేదు, ద్వేషంతో ఎదుటివాళ్ళు ప్రవర్తిస్తున్నారు అనేటటువంటి మాట మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా అందరికీ కూడా అనుభవమైనటువంటి విషయాలే. అలాగే వాళ్ళు నా పట్ల ఎంతో కఠినంగా ప్రవర్తిస్తున్నారు, ఏమాత్రము దయాదాక్షిణ్యాలు లేకుండా ఎంతో కఠినంగా కర్కశంగా ఎదుటివాళ్ళు నా పట్ల ప్రవర్తిస్తున్నారు అని చెబుతూ ఉంటారు. ఇవన్నీ కూడా శాంతి, సంతోషము, సంతృప్తి, అలాగే ప్రేమ, కరుణ, ఈ 5 కూడా మీరు కావాలి అని అనుకుంటున్నారు. అయితే ఇవన్నీ కూడా ఎదటి వాళ్ళ నుంచి మీరు పొందాలి అని అనుకుంటున్నారు. ఈ 5 మీరు కావాలి అనుకుంటున్నారు. మీకు శాంతి కావాలి, కానీ మీ శాంతికి ఎదటి వాళ్ళు భంగం కలిగిస్తున్నారు అనుకుంటున్నారు. మీరు సంతోషంగా ఉండాలి, కానీ ఎదటి వాళ్ళు మీరు సంతోషంగా ఉండకుండా మిమ్మల్ని బాధ పెడుతున్నారు అని అనుకుంటున్నారు. అలాగే సంతృప్తిగాను ఉండాలి మనం, కానీ ఎదటి వాళ్ళు మనల్ని అసంతృప్తి పాలు చేస్తున్నారు, వాళ్ళ పనులు అలా ఉన్నాయి, నాకేం తృప్తిగా లేదు, వాళ్ళ ప్రవర్తన తృప్తిగా లేదు, వాళ్ళ తీరుతెన్నులు నాకు తృప్తిగా లేవు, కాబట్టి ఎదటి వాళ్ళు నన్ను అసంతృప్తి పాలు చేస్తున్నారు. అలాగే మనకు ప్రేమ కావాలి, ఎదటి వాళ్ళు మనల్ని ప్రేమించాలి, కానీ ఎదటి వాళ్ళు మనల్ని ప్రేమించటం లేదు, మనల్ని ప్రేమ కంటే కూడా మనతో ఎక్కువ ద్వేషంగానే ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు నాకు చూపించాల్సినటువంటి ప్రేమ చూపించటం లేదు. భార్య భర్తలను అనుకోవచ్చు, భర్త భార్యను కూడా అనుకోవచ్చు, అలాగే కావలసిన వాళ్ళు స్నేహితులు కూడా అనుకోవచ్చు. నా పట్ల వాళ్ళు ప్రేమగా ఉండటం లేదు అనేటటువంటి మాట మాట్లాడుతూ ఉంటారు. అలాగే నన్ను అర్థం చేసుకోవటం లేదు, నేను ఏది చెప్పినప్పటికీ కూడా వ్యతిరేకంగా ఆలోచిస్తూ నా పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు అనేటటువంటిది కూడా మనం ఈ మాట కూడా వింటూ ఉన్నాము. వీటితో పాటు ఇంకొక మాట, నేను ఏది చేసినప్పటికీ కూడా కనీసం ఆ కృతజ్ఞత అనేది కూడా లేకుండా పరుషంగా మాట్లాడుతున్నారు, కఠినంగా వ్యవహరిస్తున్నారు అనే మాట కూడా మనం వింటూ ఉంటాం. ఇవన్నీ కూడా నిజానికి మీకు కావాలి, శాంతి కావాలి, సంతోషం కావాలి, సంతృప్తి కావాలి, ప్రేమ కావాలి, ఎదటి వాళ్ళ నుంచి కరుణ కావాలి, ఎదటి వాళ్ళు మీకు కృతజ్ఞత తెలియచేయాలి అనేటటువంటి ఆలోచన కూడా మీకుంది. అప్పుడు మీకు సంతృప్తి కలుగుతుంది అనేటటువంటిది మీరు చెప్తూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఒక విషయం మర్చిపోతున్నారు. ఏ విషయం మర్చిపోతున్నారు అంటే, ఇవన్నీ కూడా మీకు ఎదటి వాళ్ళ నుంచి వచ్చేటటువంటివి కాదు,
ఇవన్నీ కూడా మీలోనే ఉన్నాయి అనేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీరు మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. మీలోనే ఉన్నటువంటి ఈ శాంతి, సంతోషము, సంతృప్తి, ప్రేమ, కరుణ ఇవన్నీ కూడా స్వభావత మీ లక్షణాలే అనేటటువంటివి మీరు మర్చిపోయి ఎదటి వాళ్ళ నుంచి పొందాలి అని అనుకుంటున్నప్పుడు ఇది ఎలాంటిదంటే నిజానికి ఎండమవుల్లో నీళ్లు తాగటం లాంటిది. ఎప్పుడో ఒక్కసారి మీకు కొద్దిపాటి సంతోషం కలగవచ్చు, ఎదటి వాళ్ళ వల్ల కొద్దిపాటి ఆనందం కలగవచ్చు. అలాగే ఎదటి వాళ్ళు ఒక్కొక్కసారి ప్రేమగా వ్యవహరిస్తున్నట్లుగా మీకు అనిపించవచ్చు. కానీ అది ఎప్పుడు కూడా సాధ్యం కాదు అనేటటువంటిది మీకు జీవితంలో అనేక పాఠాలు నేర్చుకుంటూ, అనుభవపూర్వకంగా నేర్చుకుంటూ ఉన్నప్పటికీ కూడా కుక్కతో ఒక వంకరే అన్నట్లుగా మీరు ప్రతిసారి కూడా ఎదటి వాళ్ళ నుంచి ఇవన్నీ కూడా ఆశిస్తూ ఉంటారనమాట. ఆశిస్తున్నప్పుడు భంగపడుతూ ఉంటారు, భంగపడ్డప్పుడల్లా కూడా దిగులు పడుతూ ఉంటారు, నిరాశకి లోనవుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. ఇది ఒకసారి మీరు ఆలోచించుకోండి, మీ పరిస్థితి ఇలా ఉందా లేదా అనేటటువంటిది మీరు ఆలోచించుకోండి. సరే, ఎదటి వాళ్ళ నుంచి మీరు ఇవి పొందటం లేదు, బాగానే ఉంది. మీరు ఎంతవరకు వీటిని ఇవ్వగలుగుతున్నారు అన్నది. ఎదటి వాళ్ళ సంతోషంగా ఉండటానికి, ఎదటి వాళ్ళు సంతోషంగా ఉండటానికి మీరేం చేస్తున్నారు? ఎదటి వాళ్ళు సంతృప్తిగా ఉండటానికి మీరేం చేస్తున్నారు? ఎదటి వాళ్ళు శాంతిగా ఉండటానికి మీరేం చేస్తున్నారు? ఎదటి వాళ్ళను మీరు ఏ విధంగా ప్రేమిస్తున్నారు? ఎదటి వాళ్ళ పట్ల మీరెంత కరుణతో ఉంటున్నారు? ఎన్ని సందర్భాల్లో మీరు కృతజ్ఞత భావనతో ఉంటున్నారు ఎదటి వాళ్ళ పట్ల? ఆలోచించాల్సినటువంటి విషయం, చాలా ముఖ్యమైనటువంటి విషయం. లోబితనం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ విషయాలు ఇక్కడ ఎంతో ముఖ్యమైనటువంటివి. మీరు వీటిని ఇవ్వలేరా? ఎదటి వాళ్లకు ప్రేమగా ఒక్క మాట మాట్లాడలేరా? ఎదటి వాళ్ళు సంతోషించేటటువంటి విధంగా, ఎదటి వాళ్ళు శాంతి పొందే విధంగా ఒక్క మాట మీరు మాట్లాడలేరా? ఎదటి వాళ్ళు స్వాంతన చెందేలాగా ఒక్కసారి ఆత్మీయంగా వాళ్ళని స్పర్శించలేరా? ఎదటి వాళ్ళు శాంతిగా, సంతోషంగా, సంతృప్తిగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఒక ప్రార్థన మీరు చేయలేరా? ఈ రోజున పరిస్థితి ఏమిటంటే, అలా చేయలేనటువంటి లోబితనం అన్నది ఎక్కువగా ఉంది. డబ్బు సంగతి వదిలేయండి, దాని సంగతి తర్వాత చూద్దాం. ఈ రోజున సాటి మనిషి పట్ల మనకు ఆ ప్రేమ అనేటటువంటిది, ఆ కరుణ అనేటటువంటిది ఏ స్థాయిలో ఉంది నిజానికి? కానీ మనం ఆశిస్తున్నాము, అందరూ మన పట్ల ప్రేమగా ఉండాలని మనం ఆశిస్తున్నాము. అందరూ మనల్ని అర్థం చేసుకోవాలి, మనకు సహకరించాలి అని ఆశిస్తున్నాము. కానీ బాగానే ఉంది, మనం ఎంతవరకు ఇవ్వగలుగుతున్నాము అన్నది. మనం ఎంతవరకు ఇవ్వగలుగుతున్నాము? ఎదుటి వాళ్ళని సంతోషంగా ఉంచటానికి కావలసినటువంటి ఒక్క మాట, సరైన మాట మనం మాట్లాడగలుగుతున్నారా? మనం మాట్లాడేటటువంటి మాటలు నిజానికి ఎదటి వాళ్లకు సంతోషాన్ని ఇస్తున్నాయా? ఎదటి వాళ్లకు బాధ కలిగిస్తున్నాయా? మనం చేసేటటువంటి ఆలోచనలు ఎదటి వాళ్ళు శ్రేయస్సు కోసం చేస్తున్నామా, లేక ఎదటి వాళ్ళ పతనం కోసం అలాంటి ఆలోచనలు కలుగుతున్నాయా? మనస్ఫూర్తిగా ఎదటి వాళ్ళు బాగుండాలి అని మనస్సులో ఆ ప్రార్థన చేసుకోగలుగుతున్నామా? ప్రతి క్షణము కూడా నా పక్కన వాళ్ళు బాగుండాలి, నా పక్కన వాళ్ళు శాంతిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సంతృప్తిగా ఉండాలి.
వాళ్ళు యథార్థమైనటువంటి జీవితాన్ని, మాధుర్యాన్ని, జీవిత మాధుర్యాన్ని ఆస్వాదించాలి అని మనస్సులో అనుకోగలం కదా. అలా అనుకోవటానికి కూడా ఈ పిసినారితనం అడ్డొస్తుందే, ఈ లోభితనం అడ్డొస్తుందే. దానికి ఏ ఖర్చు లేదు కదా, దానికి నీ డబ్బుతో పనేమీ లేదు కదా. డబ్బంటే పని అందరికీ ఇచ్చేస్తుండంటే డబ్బు అయిపోతుంది అని నువ్వు అనుకోవచ్చు. అందరికీ నేను ఎలా సహాయం చేయాలి, నాకు చేయాలనే ఉంటుంది. కానీ అందరికీ సహాయం చేస్తూ పోతూ ఉంటే నాకున్నదే ఇంత, అది కాస్త అయిపోతుంది అని నీకు భయం ఉండవచ్చు. కానీ నీకు మనసు అన్నది ఒకటి ఉంది కదా, అలాగే వాక్కు అన్నది ఒకటి ఉంది కదా, స్పర్శ అన్నది ఒకటి ఉంది కదా, చూపు అన్నది ఒకటి ఉంది కదా. ఈ నాలుగిటిని ఎదట వాళ్ళ కోసమని నువ్వెంతవరకు ఉపయోగిస్తున్నావు అన్నది. ప్రేమతో కూడి ఒక్కసారి వాళ్ళని చూసినప్పుడు నీ ప్రేమ వాళ్ళ హృదయాలను తాకి వాళ్ళ అశాంతి కాస్త తగ్గిపోయి వాళ్లకు శాంతి కలుగుతుంది కదా. ఒక్కసారి నువ్వు అలాగ ప్రేమతో వాళ్ళని చూసి ఆత్మీయంగా ఒక్కసారి స్పర్శ వాళ్ళను తాకినప్పుడు, నిజంగా మనస్ఫూర్తిగా వాళ్ళను స్పర్శించినప్పుడు వాళ్ళకు ఆ శాంతి కలుగుతుంది కదా. దాన్ని ఉదారంగా ఇవ్వవచ్చు కదా, విరివిగా ఇవ్వవచ్చు కదా. ఖర్చు ఉన్నప్పుడు అది తరిగిపోయేది కాదు కదా. అలాగే ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళ గురించి, సమస్యల్లో ఉన్న వాళ్ళ గురించి మనస్ఫూర్తిగా నువ్వు ప్రార్థన చేయగలవు కదా. ప్రార్థన చేయటానికి నీకేం ఖర్చు అవ్వదు కదా. ప్రార్థన చేస్తున్నప్పుడు నీకేం అలసట రాదు కదా. ప్రార్థన చేయటానికి నిజానికి నీకే సమయం పోతుంది అనేటటువంటి బాధ కూడా లేదు కదా. ఆ విషయంలో లోభితనం ఎందుకు మనకు? ఆ విషయంలో లోభితనం ఎందుకు మనకు? ఎందుకు ఆ పిసినారితనం? భగవద్గీత ఇది చెబుతుంది, కామ క్రోధ తథా లోభ అన్నప్పుడు ఈ లోభితనం ఆధ్యాత్మికతకు పూర్తిగా అవరోధమవుతుంది. ఈ లోభితనం నుండి నీవు బయటపడాలి. ఈ లోభితనం నుండి నీవు బయటపడినట్లయితే నీవు నిజానికి ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళటానికి కుదురుతుంది. ఈ లోభితనం నుండి నువ్వు బయటపడాలి అనుకున్నప్పుడు నీకు అందరి పట్ల కూడా ఒకే విధమైనటువంటి దృష్టి ఉండాలి. నీకు ఎవరిలోనూ కూడా ఏ తప్పు కూడా కనపడకూడదు, అంతే. వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించటానికి నిజానికి వాళ్ళ అజ్ఞానమే కారణము అనేటటువంటి ఒక మూల సూత్రం, మనకు శ్రీమద్ భగవద్గీత చెప్పినటువంటి ఒక మూల సూత్రం ఏదైతే ఉందో ఆ మూల సూత్రాన్ని నువ్వు అవగాహన చేసుకోవాలి. అవగాహన చేసుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ అజ్ఞానం వల్ల మనందరము చూస్తున్నాము, మానసిక వేదన అనుభవిస్తున్నారు, శారీరకంగా అనేక రకాలైనటువంటి బాధలు అనుభవిస్తున్నారు, ఆర్థిక సమస్యలు, సామాజిక సమస్యలు, ఈ విధంగా అనేక సమస్యలు అందరినీ కూడా చుట్టుముట్టి ఉన్నాయి కూడా. అయితే ఈ సమస్యలన్నిటికీ, ఈ దుఃఖాలన్నిటికీ కూడా కారణభూతమైనటువంటి దుఃఖం, యథార్థమైనటువంటి దుఃఖం, శ్రీమద్ భగవద్గీత మనకు ఏ దుఃఖం గురించి చెబుతుందో ఆ దుఃఖం దేనివల్ల ఏర్పడింది? అజ్ఞానం వల్ల ఏర్పడింది. ఆ అజ్ఞానం వల్ల ఏర్పడినటువంటి దుఃఖం వల్లనే బాహ్యమైనటువంటి ఈ దుఃఖాలన్నింటినీ కూడా మనిషి ఇక్కడ అనుభవిస్తున్నాడు. అది మానసికంగా కానీ, శారీరకంగా కానీ, ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, సామాజిక పరంగా కానీ ఏ దుఃఖం అనుభవిస్తున్నప్పటికీ కూడా దానికి కారణం ఏమిటంటే అజ్ఞానం వల్ల ఏర్పడినటువంటి దుఃఖమే. ఇక్కడ ప్రతి మనిషి కూడా అజ్ఞానం వల్ల ఆ దుఃఖాన్ని అనుభవిస్తూనే ఉన్నారు. మీరు ఆలోచించి చూడండి, ఈ రోజున మీరు ఆ దుఃఖం నుండి బయటపడాలి అని అనుకుంటున్నారు. మూలమైనటువంటి దుఃఖం ఏదైతే ఉందో
ఆ దుఃఖం నుండి బయటపడాలని, ఆ దుఃఖానికి కారణమైనటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి అనేటటువంటి తపనతో ఉన్నటువంటి సాధకులు మీరందరూ కూడా. కానీ ఈ లోకంలో మనం చూస్తున్నటువంటి వాళ్ళు ఆ దుఃఖంతో బాధపడుతూ ఉన్నారు. దుర్భరమైనటువంటి దుఃఖం అది, అనేక జన్మలకు కారణమవుతున్నటువంటి దుఃఖం అది. ఇక్కడ ప్రతి క్షణము కూడా అలజడి, ఆందోళన, అశాంతి, బాధ, భయము, ఆవేదన, అసంతృప్తి, అసహనము ఇవన్నీ కూడా అనుభవించటానికి కారణభూతమైనటువంటి దుఃఖం అది. ఆ దుఃఖంతో వీళ్ళందరూ కూడా బాధపడుతూనే ఉన్నారు కదా. ఇది ఒక విషయం అయితే, వీళ్ళందరూ కూడా నిజానికి దుఃఖం నుండి బయటపడి ఆనందంగానే ఉండాలనే కోరుకుంటున్నారు. నువ్వు అదే కోరుకుంటున్నావు. నువ్వు కూడా ఏది కోరుకుంటున్నావు? ఈ దుఃఖం నుండి బయటపడి ఆనందంగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు. కానీ ఈ దుఃఖానికి మూలమైనటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకుని యథార్థమైనటువంటి ఆనందాన్ని పొందటానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. వాళ్ళు మాత్రం ఆ దుఃఖంలోనే ఉండి దుఃఖభూయిష్టమైనటువంటి ఆ చీకటిలోనే ఏదో కొద్దిగా ఆనందం పొందాలని పాపం వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అజ్ఞానం వల్ల. అలాంటి వాళ్ళను చూసినప్పుడు నీకు ఆ కరుణ అన్నది కలగాలి, వాళ్ళ పట్ల ప్రేమ కలగాలి. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ కూడా సమానమే. ఈ సమానత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఒక సమభావన అనేటటువంటి దాన్ని, అందరి పట్ల కూడా ప్రేమ అనేటటువంటి దాన్ని నీవు వ్యక్తపరచాలి అనుకున్నప్పుడు ఈ సమభావన అనేటటువంటిది ఎంతో ముఖ్యమైనటువంటి విషయం. ఏ సమభావన? ఇక్కడ అందరూ కూడా దుఃఖాన్ని అనుభవిస్తూనే ఉన్నారు. అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఆనందాన్ని కోరుకుంటూనే ఉన్నారు. ఆనందాన్ని కోరుకుంటున్నప్పటికీ కూడా ఈ దుఃఖం నుండి ఎలా బయటపడాలో తెలియక దుర్భరమైనటువంటి ఆ దుఃఖంలోనే కూరుకుపోయి వేదన అనుభవిస్తున్నారు. ఈ విషయాన్ని అవగాహన చేసుకొని ఈ విషయం మీద దృష్టి పెట్టినప్పుడు నీకు ఇక్కడ అందరూ కూడా సమానంగానే కనపడుతూ ఉంటారు. అందరూ కూడా వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా, వాళ్ళు డబ్బున్న వాళ్ళు కావచ్చు, లేని వాళ్ళు కావచ్చు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వీళ్ళు ఎవరైనప్పటికీ కూడా ఆ దుఃఖాన్ని అనుభవిస్తున్నారు, సమంగా అనుభవిస్తున్నారు. అలాగే అందరికీ కూడా అదే కోరిక ఉంది, ఆ దుఃఖం నుండి బయటపడాలని. ఇది మీరు వంట పట్టించుకున్నప్పుడు, ఇది లోపలికి జీర్ణం చేసుకున్నప్పుడు అందరి పట్ల కూడా ఒక సమభావన అన్నది ఏర్పడుతుంది. మీ లోభితనం అన్నదాన్ని పోగొట్టుకోవటానికి ఈ సమభావన అన్నది ముఖ్యమైనటువంటిది. ఆ లోభితనం అనేటటువంటిది పూర్తిగా పోగొట్టుకోవటానికి అందరి పట్ల కూడా ఆ సమభావన ఏర్పరచుకుని అందరి జీవితాల్లోనూ ఉన్నటువంటి దుఃఖాన్ని దర్శించగలిగేటటువంటి స్థాయికి మీరు చేరాలి. అలాంటి స్థాయికి మీరు చేరినప్పుడు వాళ్ళ దుఃఖాన్ని పోగొట్టడానికి నేను ప్రయత్నం చేయాలి, నాకు చేతనైనటువంటి ప్రయత్నం నేను చేయాలి అనేటటువంటి ఒక సద్భావన మీలో కలగాలి. ఈ సద్భావనే ఆధ్యాత్మికంగా మిమ్మల్ని ఉన్నత శిఖరంలోకి తీసుకువెళ్ళటానికి వీలవుతుంది. గుర్తుంచుకోండి, ఈ సద్భావన కలగాలి. ఆ దృష్టి ఏర్పరచుకుని మీలో వాళ్లకు పంచటం అన్నది మొదలవ్వాలి. పంచుతూ 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 ఉదారంగా పంచుతూ పోతూ ఉండాలి. ఏది పంచుతూ పోతూ ఉండాలి? ప్రేమ, కరుణ. దానివల్ల ఎదుటి వాళ్లకు శాంతి కలగాలి, సంతోషం కలగాలి, సంతృప్తి కలగాలి. ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉండటానికి నువ్వు ఎలా మాట్లాడాలో, నువ్వు ఏ పని చేయాలో ఆలోచించుకుంటూ ఉండాలి. దానికి తగ్గట్లుగా నీ మాట, నీ చేతలు మారాలి. అలాగే ఎదుటి వాళ్ళు శాంతిగా ఉండటానికి నీ ఆలోచనలు ఎలా ఉండాలో, నీ మాట ఎలా ఉండాలో, నీ చేతలు ఎలా ఉండాలో ప్రతి క్షణం కూడా చూసుకుంటూ ఉండాలి. ఎదుటి వాళ్ళను అర్థం చేసుకుని వాళ్లకు కావలసినటువంటి సహాయాన్ని మనం ఏమన్నా చేయగలమా అనేది
ప్రతి క్షణము కూడా ఆలోచించుకుంటూ ఉండాలి. దానికి తగ్గట్లుగా ఆ మాటలను సరిచేసుకోవాలి, దానికి తగ్గట్లుగా ప్రవర్తించాలి. సాటి వ్యక్తి మన వల్ల కొద్దిపాటి, చాలా స్వల్పమే కావచ్చు, అది కొద్దిపాటి సంతోషాన్ని పొందిన మీరు ఒక గొప్ప పని చేస్తున్నట్లే గుర్తుంచుకోండి. మీరు ఒక గొప్ప పని చేస్తున్నట్లే. మీ వల్ల కొద్దిపాటి సంతోషాన్ని, కొద్దిపాటి శాంతిని పొందినట్లయితే అది నిజానికి గొప్ప పని మీరు చేస్తున్నట్లే, గొప్ప సత్కర్మ మీరు ఆచరిస్తున్నట్లే అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. దానికి తగ్గట్లుగా మీ చూపు, మీ ఆలోచన, మీ మాట, మీ చేతలు, ఈ నాలుగిటిని కూడా దానికి తగ్గట్లుగా మలుసుకుంటూ ఉండండి. ఆ చూపుతో చూడండి, వీళ్ళందరూ ఇంత దుఃఖాన్ని అనుభవిస్తున్నారే, వీళ్ళందరూ కూడా ఆ శాంతిని పొందాలి. సర్వేషాం స్వస్తిర్భవతు. ఈ అశుభం నుండి వీళ్ళందరూ కూడా బయటపడాలి. సర్వేషాం శాంతిర్భవతు. ఈ వచ్చిపోయే సుఖశాంతులు కాదు, యథార్థమైనటువంటి శాంతి ఏదైతే ఉందో ఆ శాంతిని వీళ్ళు పొందాలి, ఆత్మశాంతిని పొందాలి వీళ్ళందరూ కూడా. సర్వేషాం పూర్ణం భవతు. ఏ వెలితి లేకుండా సమృద్ధి, ఆ పూర్ణత్వాన్ని వీళ్ళు అనుభవానికి తెచ్చుకోవాలి. ఈ అసంతృప్తి నుంచి, ఈ అలజడి నుంచి వీళ్ళందరూ కూడా బయటపడాలి. సర్వేషాం మంగళం భవతు. అమంగళమైనటువంటి ఈ జనన మరణ చక్రం నుంచి వీళ్ళు బయటపడి ఆ పూర్ణత్వాన్ని సిద్ధించుకొని మంగళకరమైనటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ స్థితి వాళ్ళు అనుభవానికి తెచ్చుకోవాలి. వీళ్ళందరూ కూడా సుఖంగా, శాంతిగా, సంతోషంగా, సంతృప్తిగా ఉండాలి. ఆ భావన, ఆ చూపు అలా ఉండాలి. ప్రేమతో కూడినటువంటి, కరుణతో కూడినటువంటి ఆ చూపు అందరి హృదయాలను కూడా స్పృశించాలి. ఆత్మీయమైనటువంటి ఆ స్పర్శ అందరినీ కూడా సేద తీర్చేలాగా ఆ భావనను బలపరుచుకున్నప్పుడు, ప్రతి క్షణము కూడా ఉదారంగా నీవు పంచుతూ పోతూ ఉన్నప్పుడు నీ ప్రతి ఆలోచన, ప్రతి మాట ఆ విధంగా ఉన్నప్పుడు నీ స్పర్శలో కూడా వాళ్ళు ఆ శాంతిని పొందగలుగుతారు. ఇవన్నీ కూడా ఎంత ఉదారంగా చేయగలం నిజానికి. కోరుకునే విషయంలో అందరూ కోరుకుంటూనే ఉన్నారు, ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూనే ఉన్నారు. ఇవి కోరుకునే వాళ్ళు నిజానికి ఎవరైనా ఉన్నారా చెప్పండి? నాకు శాంతి కావాలి, సంతోషం కావాలి, సంతృప్తి కావాలి, ఎదుటి వాళ్ళ ప్రేమ కావాలి, ఎదుటి వాళ్ళు నన్ను అర్థం చేసుకుని నా పట్ల కరుణతో వ్యవహరించాలి, వీళ్ళందరూ కూడా నా పట్ల కృతజ్ఞతతో ఉండాలి అని ప్రతి వాళ్ళు కూడా కోరుకుంటూనే ఉన్నారు. కోరుకుంటున్నంత స్థాయిలో తీసి ఇవ్వటంలో ఎందుకు ఈ లోభి గుణం? వీటి పట్ల ఇదే విధమైనటువంటి లోభంతో మీరు ఉన్నట్లయితే, ఇదే విధమైనటువంటి పిసినారితనంతో మీరు ఉన్నట్లయితే శ్రీమద్ భగవద్గీత చెబుతుంది ఇదే నరకానికి ద్వారం అవుతుంది. ఎందుకని చెప్తుంది శ్రీమద్ భగవద్గీత? ఇవి మీరు కోరుకుంటున్నప్పుడు ఎదట వాళ్ళ నుండి మీరు పొందటానికి సాధ్యం కాదు. ఇవి ఎదట వాళ్ళ నుంచి పొందేటటువంటివి కాదు. ఇవి ఎలా పొందాలి అంటే, ఇవి మీరు పంచుతున్నప్పుడు పెరుగుతూ ఉంటాయి. మీరు పంచిన కొద్దీ కూడా పెరిగేటటువంటివి ఇవన్నీ కూడా. ఎదట వాళ్ళ గురించి మీరు ఆలోచిస్తున్నప్పుడు, ఎదట వాళ్ళ సుఖశాంతుల గురించి మీరు ఆలోచిస్తున్నప్పుడు, ఎదట వాళ్ళ గురించి మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఎదట వాళ్ళ సుఖశాంతుల కోసం మీరు మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళతో ప్రేమగా మాట్లాడుతున్నప్పుడు, ఆ చూపు మీరు చూస్తున్నప్పుడు, దానికి తగిన విధంగా మీరు ప్రవర్తిస్తున్నప్పుడు మీలో పెరుగుతూ ఉంటాయి ఇవి. ఏవి?
మీరు కోరుకునేటటువంటి శాంతి, సంతోషము, సంతృప్తి, ప్రేమ, కరుణ ఇవన్నీ కూడా పెరుగుతూ 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 ఉంటాయి అనంతంగా. అప్పుడు మీకు తెలుసుది యథార్థమైనటువంటి ఆనందం అంటే ఏమిటో. యథార్థంగా ఆత్మస్వరూపులుగా మీరు ఎలా ఉన్నారు అనేటటువంటిది మీకు అనుభవం అవుతుంది. ఆ అనుభవం పొందాలి. అది జీవన్ముక్తావస్థ అంటే. అది జీవన్ముక్తావస్థ అంటే. మీరు చూడండి, ఇక్కడ మనం ఏదైనా పంట వేసేటప్పుడు ఏదైనా ఒక విత్తనం నాటినట్లయితే అదే పంట కోసుకుంటాం. అవునా కాదా? మామిడికాయలు కావాలి అని అనుకుని మామిడికాయలు కావాలి అని అనుకుంటాము. మామిడికాయలు కావాలి అనుకుని మనం దోస విత్తనాన్ని నాటామనుకోండి, మామిడికాయ ఎప్పుడైనా కోసుకోగలమా? ఎప్పుడూ కోసుకోలేము. అదే మామిడి విత్తనాన్ని మనం నాటినప్పుడు మామిడికాయలు మనం కోసుకోగలుగుతాం. ఇప్పుడు మీరు ఏమంటున్నారు? నాకు ప్రేమ కావాలి అంటున్నారు. ప్రేమ కావాలి అనుకున్నప్పుడు ప్రేమ అనేటటువంటి విత్తనాన్ని మీరు నాటాలి. మీరు శాంతి కావాలి అనుకున్నప్పుడు శాంతి అనేటటువంటి విత్తనాన్ని నాటాలి. సంతోషం కావాలన్నా, సంతృప్తి కావాలన్నా, ఎదుటి వాళ్ళు నిన్ను అర్థం చేసుకోవాలన్నా ఈ విత్తనాలను మీరు నాటినప్పుడు ఈ పంట మీరు కోసుకోగలుగుతారు. ఈ విత్తనాలను మీరు నాటకుండా నాకు కావాలి అంటున్నారు. ఇది ఎలాంటిదంటే అడుక్కోవటం లాంటిది. నిజమైనటువంటి రైతు తనకు పొలం ఉన్నటువంటి రైతు ఏం చేస్తాడు? తనకు ఏ పంట కావాలో ఆ విత్తనాలని నాటుకుంటాడు. ఈ రోజున మన తండ్రి ఆ దేవాది దేవుడు మనకు అలాంటి సుక్షేత్రాన్ని మనకు ప్రసాదించారు. సుక్షేత్రం, ఇది క్షేత్రం. ఈ సుక్షేత్రంలో మనకు ఆ తండ్రి ఇవన్నీ కూడా నిండుగా ఇచ్చారు. మనం ఆ విత్తనాలను నాటుకున్నట్లయితే, అంటే వాటితో మనం ఉన్నట్లయితే, వాటిని మనం పంచేటటువంటి స్థితికి మనం వెళ్ళేటట్లయితే అవన్నీ కూడా మనకు అపరిమితంగా మన సొంతమవుతాయి. మామూలుగా కాదు, అపరిమితంగా మనం ఆ ఆనందాన్ని పొందవచ్చు, ఆ సంతృప్తి పొందవచ్చు, ఆ శాంతిని పొందవచ్చు. ఇది ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఈ పంచటంలో లోబితనం అలాగే ఉన్నట్లయితే మీరెప్పుడూ కూడా ఆ ముక్తావస్థలో ఉన్నటువంటి మాధుర్యాన్ని పొందలేరు. ఈ విషయం అతి ముఖ్యమైనటువంటిది, గుర్తుంచుకోండి. మరలా నేను చెప్తున్నాను, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మీరు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి అనుకున్నట్లయితే తప్పకుండా దీన్ని మీరు ఆచరించి తీరాలి. అంతే. ఇలా ఆచరించాలి అంటే మీకు ఎదటి వాళ్ళలో దుఃఖం కనపడాలి, ఎదటి వాళ్ళలో తప్పులు కాదు మీరు చూడాల్సింది. గుర్తుంచుకోండి. మీరు సాధకులై ఉన్నారు, సాధకులుగా మీతో నేను మాట్లాడుతున్నాను. ఇక్కడికి వచ్చి కూర్చున్నారు కాబట్టి, సాధకులై ఉన్నారు కాబట్టి నేను మీతో మాట్లాడుతున్నాను. ఈ మార్పు చేసుకున్నప్పుడు మీరు సిద్ధి పొందలేరు. బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం ఇది. ఇప్పుడు దీన్ని ఎవరికి పంచాలి అన్నది అనేక మంది చెప్తూ ఉంటారు. ఏమని చెప్తూ ఉంటారు? వాళ్ళని చూసినప్పుడు మాకు జాలి కలిగింది అని చెప్తూ ఉంటారు. ఎవరిని చూసినప్పుడు? కాళ్ళు లేని వాళ్ళను, కళ్ళు లేని వాళ్ళను, జబ్బులతో బాధపడేటటువంటి వాళ్ళను, అలాగే ఇంట్లో దుర్భరమైనటువంటి దుఃఖాలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళను, నిరుపేదలను, అలాంటి వాళ్ళను చూసినప్పుడు మాకు వాళ్ళ పట్ల జాలి కలిగింది అంటారు. వాళ్లకు మేము సహాయం చేస్తాము అంటారు. వాళ్ళ పట్ల మాకు జాలి కలుగుతుంది అంటారు. జాలి కాదు కలగాల్సినటువంటిది, కరుణ.
కరుణకు జాలికి చాలా తేడా ఉంది, గుర్తుంచుకోండి. జాలి అనేటటువంటిది ఒక భావోద్వేగం లాంటిది. కరుణ అనేటటువంటిది వాళ్ళ దుఃఖాన్ని నువ్వు అనుభవానికి తెచ్చుకొని ఆ దుఃఖం నుండి వాళ్ళు బయటపడాలి అని నీ నుండి ఒక తపనతో చేసేటటువంటి, అది ప్రార్థన కావచ్చు, అది మాట కావచ్చు, అది చేత కావచ్చు, అది చూపు కావచ్చు, ఏదైనప్పటికీ కూడా ఆ వ్యక్తమయ్యేటటువంటి ఆ స్థితి ఏదైతే ఉందో అది కరుణ అనబడుతుంది. అక్కడ అది హద్దులు లేనటువంటిది. ఇప్పుడు అలాంటి కరుణ, అలాంటి ప్రేమ ఎవరి పట్ల చూపించాలి? అందరి పట్ల కూడా చూపించాలి. ఈరోజు మీరు అడగవచ్చు ఏమనంటే, ఒక ఖరీదైనటువంటి కారులో వెళ్ళే వ్యక్తి రోడ్డు మీద మీకు కనపడతాడు. అలాగే అదే రోడ్డు మీద కాళ్ళు లేకుండా దేక్కుంటూ అడుక్కునేటటువంటి వ్యక్తి కనపడతాడు. ఆ వ్యక్తి పట్ల జాలితో మీరు ₹1 దానం చేశాము అంటారు. మరి ఈ వ్యక్తి అంటే వాడికేం పోయే కాలం, వాడు బాగానే ఉన్నాడు కదా అంటారు. కానీ వాడు బాగా లేదు. ఏ విషయంలో బాగా లేడు? అజ్ఞానం వల్ల దుఃఖం అనుభవిస్తూనే ఉన్నాడు. వాడి జీవితంలో కూడా అలజడి ఉంది, ఆందోళన ఉంది, అశాంతి ఉంది, బాధ ఉంది, భయం ఉంది, ఆందోళన ఉంది, అసంతృప్తి ఉంది, అసహనం ఉంది. అన్నిటినీ మించినటువంటి అజ్ఞానం, వీటన్నిటికీ కారణభూతమైనటువంటి అజ్ఞానం ఉంది. ఆ అజ్ఞానంతో మళ్ళీ రేపు మాపు అనేక జన్మలు తీసుకోబోతున్నాడు ఆ వ్యక్తి. కాబట్టి ఇక్కడ అందరూ కూడా దుఃఖమే అనుభవిస్తున్నారు అనేటటువంటి ఆ ముఖ్యమైనటువంటి మూల సూత్రం ఏదైతే ఉందో అది ఎప్పుడూ కూడా మీ మనస్సులో కదలాలి. లేనప్పుడు ఏమవుతుందంటే మీ ప్రేమ అనేటటువంటిది, మీ కరుణ అనేటటువంటిది ఎప్పుడూ కూడా హద్దుల్లోనే ఉంటుంది తప్ప హద్దులు దాటి అందరికీ వర్తించేటటువంటి ప్రేమ అవ్వదు. అది ప్రేమ అనేటటువంటిది నిజానికి ఎల్లలు లేకుండా ఉండాలి. ఇందుకోసం నేను ప్రేమిస్తున్నాను, ఇందుకోసం నేను దయతలుస్తున్నాను, ఇందుకోసం నేను కరుణతో ఉన్నాను అనేటటువంటిది కాదు. అది నిష్కల్మషంగా ఉండాలి, నిస్వార్థంగా ఉండాలి, ఏ ఎల్లలు లేకుండా ఉండాలి, ఏ హద్దులు లేకుండా ఉండాలి, ఏ షరతులు లేకుండా ఉండాలి, నిర్మలమై ఉండాలి, సహజమై ఉండాలి. ఇది ఎంత సహజంగా అంటే ఒక పసిబిడ్డ దగ్గరకు మీరు వెళ్ళినప్పుడు ఆ పసిబిడ్డ నవ్వుతూ ఉంటాడు. ఒక సహజమైనటువంటి ప్రేమతో, ఒక సహజమైనటువంటి ప్రేమతో నవ్వుతూ ఉంటాడు. అలాంటి సహజత్వం కావాలి. అక్కడ ఏ కారణము ఉండదు, ఏ హద్దు ఉండదు, ఏ షరతు ఉండదు. అది సహజంగా, నిర్మలంగా, నిస్వార్థంగా, దానివల్ల మీకు ఒక ఆనందం కలిగేలాగా ఆ చిరునవ్వు ఉంటుంది అన్నది మీకు అనుభవమే. అలాంటి ప్రేమ దానికోసం ప్రయత్నించాలి, దాన్ని పెంచుకోవటానికి ప్రయత్నించాలి. మరలా చెప్తున్నాను, దాన్ని పెంచుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ మీకు ఏ దోషాలు కూడా కనపడకూడదు. అందరిలోనూ ఒక దుఃఖమే మీకు కనపడుతూ ఉండాలి. ఆ దుఃఖం నుండి వాళ్ళు బయటపడాలి అనేటటువంటి నిరంతరము ఒక భావన ఏర్పడాలి. వాళ్ళ కోసం ఏది చేయలేకపోయినా నేను మనస్ఫూర్తిగానైనా ప్రార్థన చేస్తాను, ప్రేమగా మాట్లాడతాను, ఒక్క మాటైనా వాళ్ళకు ధైర్యాన్ని ఇస్తాను, వాళ్ళకు కృతజ్ఞత చెప్పి దాని ద్వారా వాళ్ళు సంతోషపడేలాగా చేస్తాను, వాళ్ళని నేను ప్రోత్సహిస్తాను, వాళ్ళతో నేను ఉన్నానని ఒక ధైర్యాన్ని చెప్తాను. నేను ఇలాంటివి ఏ చిన్న పని చేసినప్పటికీ కూడా నిజానికి వాళ్ళకంటే కూడా మీకు ఎక్కువ సంతోషం కలుగుతుంది. హృదయపూర్వకంగా మీరు ఈ పనులు చేసినప్పుడు మీకు సంతోషం కలుగుతుంది, మీకు శాంతిగా ఉంటుంది, మీకు సంతృప్తిగా ఉంటుంది. ఏదో తెలియనటువంటి తేలికగా హాయిగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఏదో మంచి పని చేశాము అని మీకు అనిపిస్తుంది. మీ హృదయం తేలిక పడ్డట్లుగా మీకు అనిపిస్తుంది.
విశాలంగా మారినట్లుగా అనిపిస్తుంది. అలా కాకుండా ఎదటి వాళ్ళ గురించి చెడుగా ఆలోచిస్తూ, ఎదటి వాళ్ళని బాధ పెట్టే విధంగా మాట్లాడుతూ, ఎదటి వాళ్ళ గురించి నీచంగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు మీకు ఏమవుతుంది? ఇరుకుగా ఉన్నట్లు అవుతుంది, నొక్కుకుపోయినట్లుగా అనిపిస్తుంది, విశాలంగా ఉండదు. ఒక ఒత్తిడి అనేటటువంటిది మీ దేహంలో ప్రతి అవయవము అనుభవానికి తెచ్చుకుంటూ ఉంటుంది. ఇది శాస్త్రవేత్తలు ఈ రోజున కనుగొన్నటువంటి పరమ సత్యం. కానీ ఎదటి వాళ్ళ పట్ల మీరు ప్రేమతో ఉన్నప్పుడు, ప్రేమపూరితమైన ఆలోచనలు చేస్తూ ఉన్నప్పుడు, ఎదటి వాళ్ళ శాంతిని మీరు కోరుతూ ఉన్నప్పుడు, ఎదటి వాళ్ళ సుఖశాంతుల కోసం మీరు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, నిస్వార్థంగా, ఏ అల్లలు లేకుండా, ఏ షరతులు లేకుండా నిస్వార్థంగా మీరు ఆ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మీ దేహంలోని ప్రతి అవయవము కూడా శాంతిని పొందుతున్నాయి. మీ దేహంలోని ప్రతి అవయవానికి కూడా ఆరోగ్యాన్ని కలిగించేటటువంటి రసాయనాలు మీ దేహంలో ఉత్పత్తి అవుతున్నాయి. మీ మెదడులో మీకు మానసికంగాను శారీరకంగాను ఆరోగ్యాన్ని కలిగించేటటువంటి మార్పులు, సహజమైన మార్పులు మెదడులో ఏర్పడుతున్నాయి. తద్వారా మీ ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఇదంతా కేవలము దేనివల్ల జరుగుతుంది? మీరు ఉదాసీనంగా పంచటం వల్ల. మీ చూపు ద్వారా పంచవచ్చు, మీ ప్రార్థన ద్వారా పంచవచ్చు, మీ మాట ద్వారా పంచవచ్చు, మీ చేతల ద్వారా పంచవచ్చు. పంచటానికి మనకు భగవంతుడు ఇన్ని అవకాశాలు ఇచ్చాడు. నిజానికి ఇవి పంచుతున్నప్పుడు మీ దేహంలో మీకు ఉపయోగపడేటటువంటి ఇన్ని మార్పులు జరుగుతున్నాయి అనేటటువంటిది ఈ రోజున శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేసి నిరూపణ చేశారు. ఈ రోజున వీటన్నిటికన్నా కూడా ముఖ్యమైనటువంటిది మన తండ్రి మనకు భక్తి యోగంలో చెబుతున్నారు. ఏమని చెబుతున్నారు? నీవు ఈ విధంగా ఉన్నట్లయితే అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ. ఈ ద్వేషం నుంచి నీవు బయటపడతావు. ఆ ప్రేమను పంచుతూ ఉన్నప్పుడు ద్వేషం అన్నది అక్కడ ఉండదు. నిజానికి ఆ కరుణతో నీవు ఉన్నప్పుడు కపటం అన్నది ఉండదు, కాఠిన్యత అన్నది ఉండదు. అందరి పట్ల కూడా స్నేహ భావన అన్నది పెరుగుతూ ఉంటుంది. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ నిర్మమో నిరహంకార. అక్కడ అహంకారం లేదు. అందరూ నా వాళ్ళే, అందరూ నా తండ్రి బిడ్డలే, అందరూ దుఃఖం అనుభవిస్తున్నారు. నా తండ్రి కోరుకుంటున్నారు, వీళ్ళందరినీ కూడా కోరుకుంటున్నారు. ఏమని? నా తండ్రిని తెలుసుకోవాలని నా తండ్రి కోరుకుంటున్నారు. వీళ్ళందరూ కూడా నా తండ్రిని తెలుసుకోవాలని నా తండ్రి కోరుకుంటున్నారు. కానీ అజ్ఞానంతో వీళ్ళందరూ కూడా నా తండ్రిని తెలుసుకోలేకపోతున్నారు. నా తండ్రి బిడ్డలు, నా తండ్రి అంశ అని వీళ్ళందరూ కూడా తెలుసుకోలేక అజ్ఞానంతో దుఃఖంతో అలమటిస్తున్నారు. వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ నా వాళ్ళే, వీళ్ళందరూ నా వాళ్ళే, నా తండ్రి బిడ్డలే. ఈ జన్మలోనే కాదు, ఇప్పటికీ నాకు అనేక జన్మలు గడిచిపోయాయి. గడిచినటువంటి అనేక జన్మలలో వీళ్ళలో కొందరు నా తల్లులు ఉన్నారు, నా తండ్రులు ఉన్నారు, నా సోదరులు ఉన్నారు, నా ఆత్మీయులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా నిజానికి ఒకనాడు నాకు నా ఆత్మీయులే. వీళ్ళందరూ కూడా నాకు ఒకనాడు నా స్నేహితులే. వీళ్ళలో అనేక మంది నా తల్లులు ఉన్నారు. నన్నెంతో ప్రేమతో పెంచినటువంటి తల్లులు వీళ్ళలో ఉన్నారు. నన్నెంతో బాధ్యతతో పెంచి పెద్ద చేసినటువంటి, నా బాగోగులు చూసుకున్నటువంటి నా తండ్రులు ఉన్నారు. ఈ లోకంలో అనేక మంది తండ్రులు ఉన్నారు. నేను అనేక జన్మలు తీసుకున్నప్పుడు, అనేక దేహాలలో నేను ఉన్నప్పుడు, నేను దుర్భరమైన దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు నాకు సహాయం చేసినటువంటి స్నేహితులు వీళ్ళలో ఎందరో ఉన్నారు. మేమందరము కూడా ఒక తండ్రి బిడ్డలమే. రకరకాల వేషాలు మార్చుకుంటూ దేహాలు మార్చుకుంటూ ఉన్నప్పటికీ కూడా మేమందరము కూడా ఒక తండ్రి బిడ్డలమే. ఆ విధంగా వీళ్ళందరూ కూడా నా వాళ్ళే.
నా వాళ్ళని, నా తండ్రిని తెలుసుకోలేక, నా తండ్రి బిడ్డలమని, నా తండ్రి అంశాలమని తెలుసుకోలేక దుర్భరమైనటువంటి దుఃఖాన్ని అనుభవిస్తూ అజ్ఞానంలో కూరుకుపోయినటువంటి నా తండ్రి బిడ్డలందరూ కూడా సుఖంగా, శాంతిగా, సంతోషంగా ఉండాలి. ఈ భావన ఏర్పరచుకోవాలి. ఈ భావన ఏర్పరచుకుని ఉన్నప్పుడు నీకు ఇక్కడ అందరూ కూడా స్నేహితులే, అందరూ కూడా చుట్టాలే, అందరూ కూడా ఆత్మబంధువులే. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవశ నిర్మమో నిరహంకార. అప్పుడు నాది లేదు, నా వాళ్ళు లేరు, అందరూ కూడా ఏకమే. ఆ ఏకత్వాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి అని అనుకున్నప్పుడు, ఏకత్వాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు ఈ సాధన చేసి తీరాలి. అలా చేస్తున్నప్పుడు నీవు నిరంతరం కూడా సంతోషంగా ఉండగలుగుతావు, సంతృప్తిగా ఉండగలుగుతావు. ఈ మానవ దేహం నీకు నీ తండ్రి ఎందుకు ఇచ్చాడు అనేటటువంటిది అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతావు. సంతుష్ట సతతం యోగి యతాత్మ దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి యోమద్భక్త సమే ప్రియా. నీ తండ్రికి ఇష్టమైన వాడివి అవుతావు. నీ తండ్రికి ఇష్టమైన వాడివి అవుతావు. అంతేకాదు ప్రతి క్షణము కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆ తండ్రి బిడ్డలే. ఈ దుఃఖాన్ని అనుభవిస్తున్న ప్రతి ఒక్కరూ నా తండ్రి బిడ్డలే అని ఆ చూపు ఏర్పరచుకోగలుగుతావు. నువ్వు ఆ సమభావన పెంచుకోగలుగుతావు. ఎప్పుడు ఇదంతా జరుగుతుంది అంటే నువ్వు ఖర్చు పెట్టినప్పుడు జరుగుతుంది. నువ్వు ఖర్చు పెట్టకుండా నువ్వు పిసినారిగానే ఉంటున్నప్పుడు, లోబిగానే ఉంటున్నప్పుడు ఇది జరగదు. ఇది జరగదు. నీకు అసలు సాధ్యం కానే కాదు. ఈ అనుభవం రావటానికి నీకు అసలు సాధ్యం కానే కాదన్నమాట. గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ప్రతి క్షణము కూడా ఆ ప్రేమించటం అనేటటువంటి సత్కర్మ జరుగుతూ ఉండాలి. కరుణతో కూడినటువంటి ప్రవర్తన ప్రతి క్షణము అలా చూసుకుంటూ ఉండాలి. అది మానసిక కర్మ అవ్వచ్చు, వాక్ కర్మ అవ్వచ్చు, శారీరక కర్మ అవ్వచ్చు. ఏదైనప్పటికీ కూడా నీవు ప్రతి క్షణము కూడా ఈ సత్కర్మను ఆచరణలోకి పెట్టుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు నువ్వు యథార్థమైనటువంటి సుఖశాంతులను పొందగలవు. అంతేకాదు బయట అందరి నుంచి కూడా నీవు ఆ ప్రేమను పొందగలవు. అప్పుడు నీవు కోరనవసరం లేదు. ప్రతి ఒక్కరూ కూడా నిన్ను ప్రేమిస్తారు. ప్రతి ఒక్కరూ కూడా నీ గురించి ఆలోచిస్తారు. ప్రతి ఒక్కరూ కూడా నీ పట్ల కృతజ్ఞతతో ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా నువ్వు సుఖంగా, శాంతిగా, సంతోషంగా, సంతృప్తిగా ఉండటానికి అనువైనటువంటి రీతిలో మాట్లాడుతూ ఉంటారు. అలా ప్రవర్తిస్తూ ఉంటారు. నిజానికి ఇవన్నీ కూడా నీవు ఎన్నో పొందగలవు. ఒక్క మామిడికాయ టెంక నువ్వు నాటినట్లయితే సంవత్సరాల కొద్దీ ఎన్ని లక్షల మామిడికాయలు నువ్వు కోసుకుంటావో దానికి లెక్కే లేదే. అలాగే ఈ బీజాలను నువ్వు నాటుకున్నట్లయితే, అంటే నీలో ఉన్నటువంటి ఈ ప్రేమ, ఈ కరుణ, వీటిని నువ్వు తీసి వాడటం మొదలుపెట్టినట్లయితే నీకు ఇంతమంది ప్రేమను పంచుతారు, ఇంతమంది నీ గురించి ఆలోచిస్తారు, ఇంతమంది నీతో మైత్రి భావనతో ఉంటారు. ఇన్ని వేల, ఇన్ని లక్షల, ఇన్ని కోట్ల నేత్రాలు నీ పట్ల ప్రేమతో చూస్తూ ఉంటాయి. వేల కొలది, లక్షల కొద్ది మంది నిజానికి వాళ్ళ మాటలు నిన్ను సంతోషింపచేస్తూ ఉంటాయి. నీకు ఆనందాన్ని కలిగించేటటువంటి రీతిలో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ ప్రవర్తన నిజానికి నీకెంతో సంతృప్తిని, శాంతిని, సంతోషాన్ని, ఆనందాన్ని పెంచే విధంగా ఉంటుంది. నీవు పంచుతూ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా నీవు పొందుతూ ఉంటావు.
నిస్వార్థంగా నీవు చేసినప్పుడు తప్పకుండా నీవు ఇవన్నీ కూడా నీవు పొందగలవు అంతే. అయితే గుర్తుంచుకోవాలి, హద్దులు లేని విధంగా ఉండాలి, నిస్వార్థంగా ఉండాలి అనేటటువంటిది మనకు మన తండ్రికి చెబుతున్నటువంటి విషయం. ఇది ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి మొదలు పెట్టండి. నిజానికి ఎదుటి వాళ్ళని విమర్శించటం అన్నది మానేసేయండి. ఎదుటి వాళ్ళలో తప్పులు చూడటం అన్నది మానేసేయండి. ఎదుటి వాళ్ళని బాధ పెట్టకూడదు అనేటటువంటి ఒక నియమాన్ని మీకుగా మీరు ఏర్పరచుకోండి. పొరపాటున అలా మాట్లాడిన, మనసులో అలాంటి ఆలోచన కలిగిన మిమ్మల్ని మీరే శిక్షించుకోండి, గట్టిగా శిక్షించుకోండి అంతే. అలా ఉండకూడదు అని మిమ్మల్ని మీరు శిక్షించుకోండి అంతే. ఒక నియమాన్ని మీరు ఏర్పరచుకోండి అంతే. కాస్త మంచిగా మాట్లాడటం, ఎదుటి వాళ్ళు ఏదైనా చేసినప్పుడు కాస్త మెచ్చుకోండి, వాళ్ళకి సంతోషం కలుగుతుంది. ఎదుటి వాళ్ళని అభినందించండి, మనస్ఫూర్తిగా అభినందించండి. మనస్ఫూర్తిగా ప్రతిదానికి కూడా ముందు గుర్తుంచుకోండి. మొక్కుబడిగా కాదు, పెదాలతో కాదు, హృదయంతో అభినందించండి. హృదయపూర్వకంగా వాళ్ళను అభినందించండి, హృదయపూర్వకంగా మెచ్చుకోండి, మనస్ఫూర్తిగా కౌగిలించుకోండి, మీ ప్రేమను వ్యక్తపరచండి. ఒక్కసారి నిజానికి మనస్ఫూర్తిగా నవ్వండి. నిజానికి అలా మనస్ఫూర్తిగా నవ్వినప్పుడు నిజానికి ఏ కల్మషము లేనటువంటి ఆ నవ్వు కూడా ఎదటి వాళ్ళకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అది ఇందాక నేను చెప్పాను, ఒక పసిపిల్లవాడు ఉయ్యాలలో ఊగుతున్నటువంటి ఒక పసిపిల్లాడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక చిన్న నవ్వు నవ్వితే ఆ పిల్లవాడికి మీకు నిజానికి ఏ సంబంధము లేకపోయినా మీకు ఎలా ఉంటుంది? ఎంత తేలిగ్గా ఉంటుంది. వెంటనే మీరు ఎన్ని బాధల్లో ఉన్నప్పటికీ కూడా, ఎన్ని సమస్యల్లో ఉన్నప్పటికీ కూడా ఆ చిన్న పిల్లవాడి నవ్వు చూసి మీకు ఎంత శాంతి కలుగుతుంది. అలాంటి నవ్వు ఒకటి నవ్వటానికి ప్రయత్నించండి. ఎదుటి వాళ్లకు శాంతి కలిగించే విధంగా, ఎకశక్యంగా కాదు, హేళన చేసే విధంగా కాదు, గేలి చేసే విధంగా కాదు, ఎదుటి వాళ్ళు బాధకు గురయ్యేలాంటి నవ్వులు నవ్వటం అన్నది అలవాటైపోయింది. నిజానికి ఎదుటి వాళ్లకు శాంతిని కలిగించేటటువంటి నవ్వు, ఎదుటి వాళ్లకు ధైర్యాన్ని ఇచ్చేటటువంటి నవ్వు. వాళ్ళ కోసం ప్రార్థన చేయగలరు, ప్రార్థన చేయండి. మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి. ప్రేమతో స్పర్శించండి, ప్రేమతో హక్కును చేర్చుకోండి, హృదయానికి దగ్గరగా తీసుకోండి. సంతోషంగా వాళ్లకు సంతోషం కలిగించేటటువంటి రీతిలో ఒక చిన్న కానుక, మీరు ఇవ్వగలిగిన కానుక, చిన్న కానుక విరివిగా ఇవ్వండి. మీరు ఇవ్వగలిగినవి ఇవన్నీ కూడా మీరు ఇవ్వగలిగినవి. మీరు ప్రేమతో ఒక చిన్న కానుక ఇస్తున్నప్పుడు వాళ్ళకి సంతోషం కలుగుతుంది. మీరు మొక్కుబడిగా లోన బాధపడుతూ 10,000 రూపాయలు ఇచ్చినప్పటికంటే కూడా మీరు హృదయపూర్వకంగా, ప్రేమగా, నిజంగా వాళ్ళ మేలు కోరుతూ, వాళ్ళు శాంతిగా, సంతోషంగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుతూ ఒక్క చిన్న పుష్పాన్ని మీరు ఇచ్చిన నిజానికి వాళ్ళకు అది ఎంతో సంతోషం అనిపిస్తుంది, అది ఎంతో శాంతిని కలిగిస్తుంది. వాళ్ళు ఉన్నటువంటి ఆ పరిస్థితి నుండి అవలీలగా మనం దాటగలము అనేటటువంటి కొండంత ధైర్యాన్ని మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇవ్వటం అన్నది నేర్చుకోండి, మనస్ఫూర్తిగా ఇవ్వటం అన్నది నేర్చుకోండి. ఎంతగా ఇవ్వగలమో, ఎన్ని సందర్భాలలో ఇవ్వగలమో అన్ని సందర్భాల్లో ఇవ్వటానికి, ప్రతి సందర్భంలోనూ ఇవ్వటానికి, ప్రతి చోట ఇవ్వటానికి, ప్రతి ఒక్కరికి ఇవ్వటానికి. ఇస్తున్నామా లేదా, పంచుతున్నామా లేదా, మనకు భగవంతుడు ఇచ్చినటువంటి దాన్ని పంచుతున్నామా లేదా, ఇంకా పిసినారులుగానే ఉన్నామా, ఇంకా లోబితనంతోనే ఉన్నామా, ఇంకా దుర్భరమైనటువంటి నరకంలోనే పడబోతున్నామా అనేటటువంటి విషయాన్ని ప్రతిరోజు కూడా గుర్తు చేసుకుంటూ ప్రతి క్షణము కూడా ఇస్తూ ఉండండి. మనస్సులో మొదలు పెట్టండి. ఈ ఇవ్వటము అనేటటువంటిది ముందు మనస్సులో మొదలు పెట్టండి. మనస్సు నుండి నెమ్మదిగా
అది చూపులోకి వస్తుంది. ప్రేమగా ఆ చూపు ప్రేమగా వాళ్ళని చూస్తున్నామా లేదా అనేదాన్ని ఆ భావన చేసుకోండి. నెమ్మదిగా వాక్కులోకి తీసుకురండి, నెమ్మదిగా వాక్కులోకి తీసుకురండి, నెమ్మదిగా చేతల్లోకి. చిన్నగానే మొదలు పెట్టండి, చిన్నగానే మొదలు పెట్టండి. ఈ అడుగులు మీరు వేసుకుంటూ వెళితే నెమ్మదిగా మనస్సులో మొదలుపెట్టి ఒక్కడుగు మీరు వేస్తే, అందరి పట్ల కూడా నేను ప్రేమతో ఉండాలి, అందరి పట్ల కూడా కరుణతో ఉండాలి, ఈ ప్రేమను ఈ కరుణను నేను పంచుతూ ఉండాలి, ప్రతి ఒక్కరి కోసము కూడా నేను ప్రార్థన చేయాలి. నా తండ్రి బిడ్డలు దుఃఖం అనుభవిస్తున్నటువంటి ఈ బిడ్డలందరూ కూడా ఈ దుఃఖం నుండి, ఈ అజ్ఞానం నుండి బయటపడాలి అనేటటువంటి భావన మనస్సులో కదలాడుతూ ఉండగా, అందరి పట్ల కూడా ప్రేమగా అలా చూస్తూ ప్రతి ఒక్కరూ నా తండ్రి శాంతిని పొందాలి, శాంతోయం ఆత్మ, శాంతి స్వరూపుడైనటువంటి నా తండ్రి శాంతి వీళ్ళందరూ కూడా అనుభవానికి తెచ్చుకోవాలి అనేటటువంటి భావన మనస్సులో మొదలు పెట్టండి. ఆ అడుగు మీరు వేసినప్పుడు ఇది మొదటి అడుగు. మనస్సులో ఆ ప్రార్థన చేస్తూ మనస్సులో వీళ్ళందరూ కూడా శాంతిగా, సంతోషంగా, సంతృప్తిగా ఉండాలనేటటువంటి ఆ అడుగు మనస్సులో మొదటి అడుగు మీరు వేసినట్లయితే, మళ్ళా చెప్తున్నాను, స్వార్థంతో కాదు, నిస్వార్థంగా, ఎల్లలు లేనటువంటి, హద్దులు లేనటువంటి, నిర్మలమైనటువంటి ఆ ప్రేమ, ఆ మొదటి అడుగు వేసినట్లయితే తక్షణమే మీ చూపులో ఆ మార్పు వస్తుంది. రెండవ అడుగు ఎప్పుడు వేసామా అని తెలవకుండానే రెండవ అడుగు పడిపోతుంది. ఏమిటి ఆ రెండో అడుగు? మీ మాటలు అలా మారుతాయి, మీ మాటలు అలా మారుతాయి. అలాగే మీకు తెలవకుండానే మూడో అడుగు పడుతుంది, మీరు చేతల్లోకి వెళ్ళగలుగుతారు. కాబట్టి మనస్సులో మొదలు పెట్టండి, చూపు ద్వారా అది వ్యక్తమయ్యేలాగా చేయండి. తర్వాత మాటల్లోకి అది స్వేచ్ఛగా రానియండి. ప్రతి ఒక్కరి పట్ల కూడా ఆ భేషజాలు అనేటటువంటివి వదిలిపెట్టండి. అడ్డుగోడలు అనేటటువంటి ఆ అహంకారాన్ని మొత్తం కూలగొట్టండి. ఒకే ఒక్క విషయం, అందరూ నా తండ్రి బిడ్డలే, అందరూ దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. ఈ ఒక్క విషయమే మీకు గుర్తుండాలంతే. ఇంకా మిగతా ఏవి కూడా మీరు ఆలోచించవద్దు అంతే. క్రమేణా మీ అడుగులు ముందుకు పడతాయి అంతే. ఒక ఉన్నతమైనటువంటి స్థితికి ఆ మొదటి అడుగే నిజానికి ఉపయోగపడుతుంది అనేది మీకు అర్థమవుతుంది. ఆ అడుగుతో మొదలు పెట్టండి. ఇక ఆ తర్వాత అడుగులు కాదు, ఆధ్యాత్మికమైన ఉన్నత శిఖరానికి మీరు అధిరోహించడానికి అది అడుగు కాదు, నడక కాదు, పరుగు అనేది మీకు అర్థమవుతుంది. ఇది గొప్ప సాధన అనేటటువంటిది మీకు అర్థమవుతుంది. నిజానికి ధారాళంగా ఇవ్వండి, అయిపోయేది కాదు ఇది. మీకు ఇక్కడ ఉన్నటువంటి మీరు సంపాదించుకున్న సంపద ఏదైతే ఉందో, మీరు సంపాదించుకున్న సంపద ఇది అయిపోయేది. ఈ సంపద మీరు అనుకున్నట్లుగా అయిపోతుంది. దీన్ని చూసుకుంటూ ఇదే సంపద అనుకుంటూ, దీన్ని కాపాడుకుంటూ, దీన్ని పెంచుకుంటూ, దీంతో ఒక బంధం ఏర్పరచుకొని, ఇది నాది, ఇది ఖర్చు అయిపోతుంది, నేను దీన్ని ఇయ్యను, నేను దీన్ని దాచుకుంటాను అని ఆ లోభితనం అనే దాంతో మీరు ప్రవర్తించటం వల్ల యథార్థంగా మీ తండ్రి ఇచ్చిన సంపదను కూడా మీరు తెలుసుకోలేని స్థితిలోకి ఉన్నారు. కానీ మీ తండ్రి మీకు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి సంపద, హద్దులు లేనటువంటి సంపద, ఈ సంపద తరిగేది కాదు, దీన్ని ఇస్తున్న కొద్దీ పెరిగేది అనేటటువంటి అనుభవం మీకు ఏర్పడాలి. మీరు సంపాదించుకున్నటువంటి ఈ పనికిమాలిన సంపద మీతో వచ్చేది కాదు. ఇది నిజానికి మీతో వచ్చేది కాదు. ఇది నిజానికి ఈ సంపద నిజానికి తరిగిపోవచ్చేమో, కానీ మీ తండ్రి మీకు ఇచ్చినటువంటి సంపద మాత్రం
ప్రతి క్షణము మీరు పంచుతున్న కొద్దీ కూడా ఎన్నో రెట్లు పెరుగుతూ 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 పెరుగుతూనే ఉంటుంది. నిజానికి చూడండి, నిజానికి మీకు ఎలాంటి అనుభవాలు కలుగుతాయో మీకు అర్థమవుతుంది. అప్పుడు ఆ తరువాత నెమ్మది నెమ్మదిగా మీరు సంపాదించుకున్నటువంటి సంపద కూడా ఇలాగే ఇవ్వాలి అనేటటువంటి ఒక సద్బుద్ధి మీకు కలుగుతుంది. భయపడబాకండి. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమ. నీవు నీ తండ్రి చెప్పినట్లుగా ఎప్పుడైతే ఉన్నావో అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవశ, నీ తండ్రి చెప్పినట్లుగా ఎప్పుడైతే ఉన్నావో అప్పుడు నీ తండ్రికి ప్రియమైనటువంటి వాడివి అవుతావు. ఎప్పుడైతే నీ తండ్రి సంపద నువ్వు ఇవ్వటం అనేది మొదలుపెట్టి ఆ సంపద ఇంకా పెరుగుతుందని నీవు ఎప్పుడైతే నీవు అనుభవానికి తెచ్చుకున్నావో అప్పుడు నిజానికి ఆ వైభవోపేతమైనటువంటి జీవితాన్ని నువ్వు ఆస్వాదిస్తావు. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమ. అప్పుడు నీకు సంపద వస్తుంది. నువ్వేం సంపాదించుకుంటావు? నువ్వు సంపాదించుకునేటటువంటి సంపద ఎంత? నిజానికి నీ తండ్రి నీకు ఇస్తాడు. నిజానికి ఇది ఖర్చు పెడుతున్నప్పుడు ఇది ఎలాగా పెరుగుతుందో అలాగే ఇది కూడా పెరగటం అనేటటువంటిది, నువ్వు సంపాదించుకున్నటువంటి సంపద కూడా ఇస్తున్న కొద్దీ పెరుగుతుంది అనేటటువంటి అనుభవం కూడా నీకు కలుగుతుంది. అదే ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర అనేటటువంటి శ్లోకం యొక్క అర్థం గుర్తుంచుకోండి. అదే కాదు, నిజానికి నీ జీవితం వైభవపేతంగా ఉంటుంది. నువ్వు ఏది చేసినప్పటికీ కూడా అది ధర్మబద్ధంగానే ఉంటుంది, నీతితో కూడి ఉంటుంది. విజయం అనేది నిన్ను వరిస్తుంది అనేటటువంటిది కూడా నీకు అనుభవానికి వచ్చి తీరుతుంది. అంతే. అది ఇవన్నీ కూడా నీ జీవితంలో నువ్వు పొందాలి అంటే ఈ మానవ జీవితం నీ తండ్రి నీకు ఎందుకు ఇచ్చారు అనేటటువంటిది అనుభవపూర్వకంగా నువ్వు తెలుసుకోవాలి అంటే లోబితనం అన్నది వదిలిపెట్టు, పంచటం మొదలుపెట్టు. ప్రతి క్షణము పంచుతూ 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 ఉండంతే. మనసుతో మొదలుపెట్టు. ఒక్కొక్కడికి వేసుకుంటూ నువ్వు 3 అడుగులే. నిజానికి మనసుతో మొదలుపెట్టి నీకు తెలవకుండానే 2వ అడుగు పడిపోతుంది. అది నోటితో మాట్లాడుతూ ఉంటావు. ఆ తర్వాత అడుగు ఎప్పుడు పడిందో నీకు అసలు తెలవదు. అది చేతల్లోకి వెళుతూ ఉంటుంది. నీవు ఆ విధంగా సహకరిస్తూ ఉంటావు, సహాయం చేస్తూ ఉంటావు. వీటన్నిటి ఫలితము నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మార్పు వస్తుంది అన్నది నీకు అర్థమవుతుంది. నీ సామాజిక సంబంధాలు అనేటటువంటివి మెరుగుపడతాయి. నిజానికి ప్రతి పరిస్థితిలోనూ కూడా ఒక మార్పు వచ్చిందనేటటువంటిది స్పష్టంగా నీకు అనుభవానికి వచ్చి తీరుతుంది. అంతే. అది అందుకు చెప్తున్నారు మన తండ్రి అద్వేష్ట సర్వభూతానాం మైత్ర. నీవు ఆ విధంగా ఉన్నట్లయితే నాకు ఇష్టమైన వాడివి అని చెప్తున్నారు. సంతుష్ట సతతం యోగి. నువ్వెప్పుడు సంతృప్తిగానే సంతోషంగానే ఉండగలుగుతూ నేను అర్థం చేసుకుని మీరు ప్రతి ఒక్కరూ కూడా ఆ విధంగా ఉండాలి. నువ్వు నిజమైనటువంటి ప్రేమ అనుభవానికి తెచ్చుకోవాలి అంటే నీవు ఇవ్వటం మొదలు పెట్టాలి. ఆ ప్రేమను పంచటం మొదలు పెట్టాలి. అందరూ కూడా నీ పట్ల ప్రేమతో వ్యవహరించాలి అంటే, నిన్ను అర్థం చేసుకునే స్థాయికి పెరిగి నీకు సహకరించాలి అంటే నీలో ఉన్న ఆ కరుణను పంచటం మొదలు పెట్టాలి. అంతే. నీవు ఆ విధంగా చేసినప్పుడు ఇవన్నీ కూడా నీ సొంతం అవుతాయి. ఇది అర్థం చేసుకుని ఈ లోబితనం నుంచి మీరందరూ కూడా బయటపడి ఉదారంగా మన తండ్రి మనకిచ్చిన సంపద వాటిని విస్తృతంగా పంచేటటువంటి స్థాయికి మీరందరూ ఈ క్షణం నుండే రావాలని ఆశిస్తూ ఆ స్థితి నుండి ముక్తావస్థలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మీరందరూ ఆస్వాదించాలని ఆకాంక్షిస్తూ మిమ్మల్ని అందరినీ ఆ విధంగా ఆశీర్వదిస్తున్నాను. జై సచ్చిదానంద. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా
सुखिनो भवन्तु। ॐ